హాయ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ యాంగర్ బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజ్ బేస్. దీన్ని మనం నార్మల్గా తినేసేయచ్చు, లేదంటే చక్కగా షుగర్ సిరప్తో వేసేసుకొని పేస్ట్రీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ కోసం అయితే బ్యాటర్ కలిపే ముందు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. ఓవెన్ అయినా సరే మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు బ్యాటర్ని అయితే మిక్స్ చేసేసుకుందాం అనమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి 4 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ అనమాట. సేమ్ షుగర్ పౌడర్ ఎంత తీసుకున్నానో అంతే మైదా పిండి అనమాట. సేమ్ అదే లెవెల్లో అయితే తీసుకున్నాను. ఇలా చేత్తో అనేసి కరెక్ట్ కప్పు మెజర్మెంట్తో అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ తీసుకున్న 4 గుడ్లని అయితే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. మనం గుడ్లు వేసుకున్న తర్వాత చక్కగా మన హ్యాండ్ మిక్స్ చేసేసుకోవడమే అనమాట. ఫస్ట్ అయితే నెంబర్ 1లో పెట్టేసుకొని బీట్ చేసుకోవాలి. తర్వాత మనం షుగర్ పౌడర్నైనా తీసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు అనమాట. షుగర్ అయితే 3/4 కప్పు తీసుకోవాలన్నమాట. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల చక్కగా ఫోమీ టెక్చర్తో మంచి క్రీమీ కలర్తో కేక్ అయితే వస్తుందన్నమాట. ఎగ్స్ స్మెల్ కూడా చాలా అయితే తక్కువ ఉందన్నమాట. అసలు స్మెల్ అయితే రాలేదని చెప్పచ్చు. వెనీలా టేస్ట్తో ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. స్టెప్ బై స్టెప్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసిన తర్వాత నేను సెకండ్ స్టెప్ అనమాట. నేను 3 సార్లుగా నేను తీసుకున్న 1 కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకొని మంచి క్రీమీ టెక్చర్ అలాగే మంచి ఫోమీగా వచ్చే వరకు అయితే దీన్ని అయితే బీట్ చేసేసుకోవాలన్నమాట. నేను థర్డ్ టైం అయితే వేసేసుకుని ఈ విధంగా చక్కగా నురగగా భలే ఉంది కదా. అసలు ఎంత బీట్ చేసినా ఎగ్ స్మెల్ అయితే పోయిందనమాట మొత్తము. ఇప్పుడైతే గిన్నెలోకి 1 కప్ వరకు మైదాని అయితే వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని చక్కగా జల్లించేసుకోవడమే. జల్లించిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సర్ పెట్టేసామంటే ఆ పిండి అంతా చింది బయటపడిపోతుంది అనమాట. అందుకని ఒక్కసారి గరిటెతో అలా కలిపేసుకొని తర్వాత ఒక 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా 1/2 కప్పు వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండి కొంచెం లోపలికి వెళ్ళింది కదా. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ మిక్సర్తో జస్ట్ కొంచెం సేపే అనమాట, 1/2 మినిట్ అట్లా చేసుకోవాలి. ఎందుకంటే పిండి వేసిన తర్వాత మనం ఎక్కువ బ్లెండ్ చేసామంటే దాని ఆ ఫోమీనెస్ అంతా పోతుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట టెక్స్చరు. తర్వాత గిన్నెలోకి నూనె రాసేసుకొని బటర్ పేపర్ అయితే వేసేసుకొని ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవడమే. మనం బటర్ పేపర్ వేసుకుంటేనే కేక్ అనేది కలర్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. లేదంటే ఆయిల్ రాసుకొని పిండి స్ప్రింకిల్ అయినా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈలోపు కుక్కర్ చక్కగా వేడైపోయిందనమాట. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని అందులో పెట్టేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మనం వచ్చేసి నాకైతే కేకు ఒక 40 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇంకా 40 మినిట్స్ లోపు మూత తీయకూడదనమాట. ప్రతిసారి తీసినా సరే కేక్ అయితే పొంగదనమాట. 40 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. కరెక్ట్గా అయితే చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు చాకు పెట్టి గుజ్జు చూస్తే చక్కగా అంటుకోకుండా అయితే చాకు నీట్గా వచ్చేసింది అనమాట. అంటే మన వెనిలా కేక్ బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని క్రీమ్ కావాలంటే చక్కగా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. బాగా చల్లారిన తర్వాత దీన్ని అయితే డీమోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. కలర్ సూపర్గా వచ్చిందనమాట. స్మెల్ మాత్రం అస్సలు లేదు. ఫైనల్లీ ఈ హ్యాండ్ మిక్సర్తో కేక్ అనేది సూపర్ ప్లఫీగా అలాగే ఎగ్ స్మెల్ అనేది లేకుండా ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే కేక్ రావడం జరిగిందనమాట. ముందు వీడియోస్లో మంచి కేక్ వీడియోస్ని మనం అయితే చూద్దాము. దీన్నైతే ఇంకా కట్ చేసుకుని క్రీము స్ప్రెడ్ చేసుకోవడమే అనమాట. నేనైతే ఈ వీడియోలో జస్ట్ బేస్ వర్క్ అయితే చూపించాను అనమాట. నెక్స్ట్ ఇది కట్ చేస్తున్నాను చూడండి. చాలా డ్రైగా అంటే కరెక్ట్ మాయిశ్చరైజ్డ్గా ఉందన్నమాట. ఎంత అయితే మనకి వెట్నెస్ ఉండాలో అంతే ఉంది. బౌన్సీగా ఉందన్నమాట. ప్రెస్ చేస్తుంటే కేక్ మళ్ళీ పైకి అట్లాగా పొంగినట్టుగా ఉందన్నమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.